అమెరికాలో గన్ కల్చర్ పేటరేగిపోతోంది. సోమవారం సాయంత్రం న్యూయార్క్ నగరంలోని మిడ్ టౌన్ మాన్హాటన్లో పార్క్ అవెన్యూలో ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరో విషయం ఏంటంటే కాల్పులు జరిపిన వ్యక్తి కూడా తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెసికా టిష్ మాట్లాడుతూ ఏమన్నారంటే పరిస్థితి అదుపులో ఉందని, పొడవైన రైఫిల్తో వచ్చిన ఒక వ్యక్తే ఈ కాల్పులు జరిపాడని తెలిపారు. అయితే ఈ కాల్పులకు 345 పార్క్ అవెన్యూలో జరిగాయి. ఇది NFL, బ్లాక్ స్టోన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆఫీసులుండే 634 అడుగుల స్కై స్క్రాపర్. న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రజలను ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని, ఇది యాక్టివ్ షూటర్ ఇన్వెస్టిగేషన్ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ సిటీకి దగ్గరలో ఎవరైనా ఉంటే గనక దయచేసి సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంకా పార్క్ అవెన్యూ ఈస్ట్ 51 స్ట్రీట్ వద్ద కూడా ఉంటే గనక ఎవరైనా అసలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దు అని ఆయన తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో అధికారులు, అంబులెన్సులు గుమిగూడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రద్దీగా ఉండే సాయంత్రం వేళలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ బాంబ్ స్క్వాడ్ డ్రోన్ యూనిట్లను రంగంలోకి దించారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చుట్టుపక్కల చాలా అంబులెన్సులు, హెలికాప్టర్లు కూడా నిఘా పెట్టినట్లు కనిపిస్తున్నాయి. ఒక ఆఫీస్ ఉద్యోగి షాద్ షకీబ్ AFPతో మాట్లాడుతూ ఏమన్నారంటే తన పని ముగించుకొని బయలుదేరుతూ ఉన్నప్పటికే అప్పటికే బయటికి రావద్దని చెప్పి పబ్లిక్ అనౌన్స్మెంట్ ఒకటి వచ్చిందట. అంటే ఇక్కడ కాల్పులు ఆల్రెడీ జరుగుతున్నాయి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆఫీస్లో అందరు, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి. అందులో ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ అయోమయంలో పడ్డారు. ఏం జరుగుతుంది? దాని తర్వాత ఒకరికి ఎవరో మెషిన్ గన్తో వచ్చారని ఆన్లైన్లో వాళ్ళకి తెలిసింది. అది ప్రత్యక్ష సాక్షి, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. అయితే నేను లంచ్ కోసం వెళ్ళిన దారిలోనే ఆ వ్యక్తి మెషిన్ గన్తో ఒక బిల్డింగ్లోకి వెళ్ళడం నేను చూశాను అని కూడా ఆయన చెప్పారు. ఇలాంటివి మనకు జరగవులే అని లైట్ తీసుకుంటాము, కానీ అమెరికాలో గన్ కల్చర్ వల్ల ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా జరగవచ్చు అని అతను చాలా భయంగా చెప్తున్న పరిస్థితి చూసాం. అయితే ఇది బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉన్న ఆఫీస్ కాంప్లెక్స్లో జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో అనేక ప్రతిష్టాత్మకమైన బిజినెస్, హోటళ్లు, కార్పొరేట్ ఆఫీసులు, ఆర్థిక సంస్థలు, న్యాయ సంస్థలు ఉంటాయి. ప్రస్తుతానికైతే ముప్పు తొలగిపోయింది, కానీ ప్రజల్లో ఆందోళన మాత్రం పోలేదు. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. ఈ కాల్పులకు గల కారణాలేంటో ఇంకా అయితే నిర్ధారించబడలేదు. Dude, I walk this way every day. Hey, are you home? Okay, good. Apparently there's a shooter on Park Ave. It seems like in the Blackstone building. Yeah. Okay. Thank goodness. Alright. I'm going to, there's, like a bunch of cops congregating outside of 345 Park. They're behind cop cars.